సో రోజుకొకళ్ళు జారిపోతున్నారు, మళ్ళీ ఈ రోజు ఒకళ్ళు జాయిన్ అయ్యారు, రేపు ఇంకో నలుగురు జాయిన్ అవుతారని చెప్పి ఆల్రెడీ టీఆర్ఎస్కి గుడ్ బై చెప్పొచ్చినటువంటి ఒక నేత దానం నాగేందర్ లాగే చెప్తున్నారు అనమాట. అంటే ఇట్లా అందరూ కేసీఆర్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే కేసీఆర్తో చివరికి ఎవరు మిగులుతారు? ఒక్కసారి ఇప్పుడు తెలంగాణలో చాలామంది ఇంగ్లీష్ అర్థం చేసుకుంటారు, దానిలో ఏం మోమాటలు లేవు. కానీ ఇంగ్లీష్లో ఒక సాహిత్యం ఉన్నది, ఏమంటారంటే వెన్ యు ఆర్ క్లైంబింగ్ అప్, ఓకే, డోంట్ ఫింగర్ పీపుల్, బికాస్ ద సేమ్ వే యూ హ్యావ్ టు కమ్ డౌన్ ఆల్సో. అదే తోవ మీద నువ్వు వాపస్ రావాలి. అంతే. నువ్వు మీదెక్కేటప్పుడు నువ్వు పుల్లలు పెడితే వాళ్ళంతా సిద్ధంగా కూర్చొని ఉంటారు, దా బిడ్డ వస్తావా అని నీకు చూపిస్తానని. ఇప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితి నడుస్తున్నది. ఓకే, కేసీఆర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు అని కొంతమంది అంటున్నారు, కేసీఆర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ కారు అని ఇంకొంతమంది అంటున్నారు. మీకున్న ఎక్స్పీరియన్స్తో కేసీఆర్ని చాలా దగ్గరగా చూశారు, విమర్శించినా కూడా 9.5 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నారు కదా. విల్ కేసీఆర్ బౌన్స్ బ్యాక్? నెవర్, ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్. శూన్యంలోంచి సునామీ సృష్టిస్తాడు కేసీఆర్, ఎలాంటి తక్కువ అంచనా వేయకండి అని చెప్పి కేటీఆర్ నుంచి కేసీఆర్ని బాగా సమర్థిస్తున్న వాళ్ళందరూ చెప్తున్నారు ఈ మాట. అదేమంటారంటే ఇప్పుడు చచ్చిపోయిన పాముని కూడా పెట్టుకొని కూడా బెదిరిస్తారు చూడు, ఓకే, అట్లాంటి కథ ఇది. ఆయన వచ్చే సమస్య లేదు, ఎందుకంటే ఆయన 50% రాంగ్ అంటే ఆ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు ఆయనని 100% రాంగ్ చేశారు. వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ కక్కుర్తి కోసం, వాళ్ళ స్వంత లాభాల కోసం. కేసీఆర్, ఇఫ్ హీ ఈజ్ 50% రాంగ్, హిస్ ఫ్యామిలీ మేడ్ హిమ్ 100% రాంగ్. వాడు మొత్తం ఫ్యామిలీ అఫేర్ లాగా చేసేసిండు టీఆర్ఎస్ని. నిజంగా చెప్పాలంటే దాని పేరు మార్చినప్పుడు విఆర్ఎస్ అని పెట్టుకుంటుండే బాగుంటుండే. అవునా? వాలంటరీ రిటైర్మెంట్ పార్టీ అని. దీనికి ముందు బీఆర్ఎస్ని కూడా మీరు బిజినెస్ రాష్ట్ర సమితి చేశారు కదా. బిజినెస్ రాష్ట్ర సమితి నేను చెప్పాను. అదే, అవును, మీరే చెప్పారన్నమాట. ఇప్పుడు వాళ్ళు భారత రాష్ట్ర సమితి అంటున్నారు, బీఆర్ఎస్ అంటే కాదు, ఇది బిజినెస్ రాష్ట్ర సమితి అని మీరు అంటున్నారు. ఈ రెండు కూడా కాదు అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ అని అంటున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్గా మారినటువంటి ఆ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్గా మారితే పరిస్థితి కొంచెం తేడా వస్తుందా? అయ్యేది కాదు. యాక్చువల్గా ఏముంటుందంటే, మళ్ళా మన తెలుగు ప్రేక్షకులు కొంచెం కోపంలో వస్తారు, కానీ కొన్ని ఎట్లా ఉంటాయంటే ఇంగ్లీష్లో చెప్తేనే బాగుంటుంది. చెప్పండి, ఈరోజు అందరూ కూడా. ఏముంటుందంటే, దేర్ ఇస్ అ సేయింగ్, ఇఫ్ యూ ఫుల్ మీ వన్స్, ఇఫ్ యూ ఫుల్ మీ వన్స్, షేమ్ ఆన్ యూ. ఇఫ్ యూ ఫుల్ మీ ట్వైస్, షేమ్ ఆన్ మీ. ఇఫ్ యూ ఫుల్ మీ వన్స్, షేమ్ ఆన్ యూ. ఇఫ్ యూ ఫుల్ మీ ట్వైస్, షేమ్ ఆన్ మీ అని జనాలకు అర్థమైపోయింది. అంతే. మోసం చేసేవాడిని మరోసారి గుర్తించకపోవటం వాళ్ళదే తప్పు. అంటే వీళ్ళు ఓన్లీ ప్రొపగండా, హైపు. ఏమంటే ఇప్పుడు ఏముంటుందంటే, ఇప్పుడు ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది చూడండి. ఓకే, ఆ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి వెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ సెల్లింగ్ ఆఫ్ దర్ షేర్స్, మార్కెట్లో ఈక్విటీ పెట్టేందుకు పోతారు చూడండి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక అన్నెసెసరీ క్రియేట్ చేస్తారు హైప్. ఈ కంపెనీ రాబోయే రోజుల్లో ఇది చేయగలదు, అది చేయగలదు, ప్లేన్లు చేయగలదు, ట్రిప్ చేసుకో, ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతారు. ఆ ప్రొపగండా వల్ల ఏమవుతుందంటే వాళ్ళ షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. బీఆర్ఎస్ డన్ సేమ్ థింగ్. ఓకే, అంటే మాస్ అంటే పరిపాలన ఎక్కడ లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు అన్నీ మాట్లాడారు. మన లోపలి తీసుకుంటే మొత్తం పొక్క ఖాళీ ఉన్నది, పొక్కలు ఏం లేదు. ఇప్పుడు నువ్వే అంటున్నావు మా పరిపాలన చాలా మంచిదని, జనాల్లో అర్థం కాదా? నువ్వు 7,50,000 కోట్లు అప్పు చేస్తే దాన్ని పరిపాలన అంటారా? దాన్ని దోపిడీ, లేకపోతే మోసం, లేకపోతే ఏదైనా వేరే పేరు పెడతారు. కానీ ఆ పరిపాలనని మీరు మంచి పరిపాలన అంటే పిచ్చోడు కూడా నవ్వుతాడు.